వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా సహ మోదతే ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాస అనుకంపయా ఇక్షు సార స్రవంత్యేన యన్మూర్త్యా శక్కరాయితం శ్రీమాన్ వెంకట నాథార్యః కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది రామానుజ దయాపాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమత్ వెంకట నాథార్యం వందే వేదాంత దేశికం. చాలా ఆశ్చర్యమైన రోజు ఇవాళ. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార దినం. వల్ల ఈ రోజే అవతరించాడు 7 కొండల పైన. కలియుగంలో కలో వెంకట నాయక అని అంటుంది పురాణం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఒక్కడే దైవం, ఇంకా ఏ దైవం రక్షించలేరు అని పురాణాల్లో మహర్షులు ఏకకంఠంగా అంటున్నారు. ఎన్ని దేవతలనైనా మొక్కండి, ఎన్ని గుళ్ళకైనా వెళ్ళండి, ఎన్ని క్షేత్రాలకైనా వెళ్ళండి, కానీ రక్షించగలిగేది ఒక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్కడే అని మనం అనట్లేదు. సాక్షాత్ వేదాన్ని దర్శించిన మహర్షులు అంటున్నారు, మన ఆచార్యులందరూ ఏకకంఠంలో అంటున్నారు. ఈ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు అవతారం చేయడంలో మనకి 4 ఉపకారాలు చేశాడు అని అంటున్నారు మన ఆచార్యులు. మొదటి ఉపకారం సృష్టి చేయడం. సృష్టి చేసి మనకి ఈ శరీరం ఇచ్చి, మనకి అక్కడక్కడ మనకని ఒక జ్ఞానం ఇచ్చి, ఇలా నువ్వు ప్రవర్తించాలి అని మనకి ఒక బోధన ఇచ్చాడు. అది మొదటి ఉపకారం. రెండో ఉపకారం మనం ఎలా ప్రవర్తించాలి, ఏది ధర్మం ఏది అధర్మం, మనకి ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో తెలియనప్పుడు మనకి వేదాన్ని అనుగ్రహించాడు. అది రెండో ఉపకారం. సరే, వేదంలో ధర్మాలన్నీ తెలుసుకున్నాక దేన్ని పొందాలి అని మనకి సంశయం వచ్చినప్పుడు నువ్వు పొందవలసింది నన్నే అని శ్రీనివాసుడిగా అవతరించాడు. ఎందుకంటే ఆ 7 కొండలు వేదమే ఆ 7 కొండల్లా ఉన్నాయి అని పురాణాల్లో చాలా అంటున్నారు. వేదములే శిలలై మారినది కొండ అని అంటున్నారు అన్నమాచార్యులు కూడా. మీరు చూస్తే కట్టెదుర వైకుంఠము కానా చెయ్యన కొండ, తెట్టరాయ మహిమలే తిరుమల కొండ అని అంటున్నారు. దాంట్లో వేదమే ఆ మనలా మారితే వేదంలో కీర్తింపబడేది నన్నే అని చెప్పడానికే, అది రుజువు చేయడానికే 7 కొండల్లో స్వామి వేయించేసి ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అందమైన విషయం ఉంది పురాణాల్లో. మనకి ఒక ముఖ్యమైన విషయం ఉంది, మన ఆళ్వార్లు కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణుడు గోవర్ధనం ఎత్తినప్పుడు 7 రోజులు ఎత్తాడు. 7 రోజులు ఎత్తితే ఆ గోవర్ధనం అనుకుందట, ఈ పిల్లవాడు నన్ను 7 రోజులు ఎత్తాడే, ఈ పిల్లవాడికి నేను ప్రత్యుపకారం చేయాలి కాబట్టి నన్ను 7 భాగాలుగా, నన్ను 7 రోజులు ఎత్తాడు కాబట్టి నేను 7 భాగాలుగా విభజన చేసుకుని ఒక యుగం మొత్తం నేను ఈయన్ని ఎత్తుతాను అనే శ్రీనివాసుడిని 7 కొండలు ఎత్తుతున్నాయి అని పురాణ చలాలు ఉన్నాయి. అంటే గోవర్ధనమే 7 కొండలుగా మారి ఆ కృష్ణుడు ఇక్కడ వస్తే ఆ శ్రీనివాసుడిని అది ఉపకారం చేయడానికి, అంటే గోవర్ధనాన్ని యొక్క వైభవాన్ని కృష్ణుడు చూపించాడు, ఈ శ్రీనివాసుడి వైభవాన్ని నేను చూపించాలి అని గోవర్ధనం అనుకుంది అని పురాణం సుఖమారి. ఎక్కడ పురాణం చాలా ఉంది. వెంకటాచల మహాత్మ్యం 4 పురాణంలో ఉన్నాయి. వరాహ పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, స్కంద పురాణంలో ఉంది, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. చాలా ఆశ్చర్యమైన, అంటే వాడు ఒక్కడే దేవుడు అని దాంట్లో ఏమాత్రం మనకి సందేహం లేదు. అయితే ఎందుకు వెంకటేశ్వర స్వామి ఒక్కడే దేవుడు, ఎందుకు కలియుగంలో వాడే రక్షించగలడు అనే దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి మనకి ఒక ముఖ్యమైన రహస్యాన్ని చూపిస్తున్నారు. అందుకే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అంటున్నారు. ఎందుకంటే మనం అందరం
భారతదేశంలో విభిన్నమైన సంప్రదాయాలన్నీ ఉన్నాయి, చాలా సంప్రదాయాలు ఉన్నాయి. ఒక్కొక్క సంప్రదాయం ఒక్కొక్క ప్రదేశంలో వెళ్తే ఇది ముఖ్యం, ఇది ముఖ్యం, ఇది ముఖ్యం. కొందరు యాగం చేయండి ముఖ్యం అంటారు, కొందరు తపస్సు చేయండి ముఖ్యం అంటారు, కొంతమంది జపం చేయండి ముఖ్యం అంటారు, కొంతమంది ఇది ఇంకోటి అంటారు. చాలా ఉన్నాయి సంప్రదాయాలు. కానీ 32 విధానాలు ఉన్నాయి. అలా బ్రహ్మసూత్రంలో వేదాంత సూత్రం వేదవ్యాస స్వామి 32 విధానాలు ఉన్నాయి. అంటే మనకి భక్తి రావాలంటే ఇలా ఏదైనా తీవ్రమైన సాధన చేస్తేనే వస్తుంది అని ఉంది. కలియుగంలో నామ సంకీర్తనం ఒక సాధన ఉంది. కానీ ధ్యేయం ఏంటంటే భక్తి రావాలి. ఆ భక్తి ఎలా ఉండాలంటే తైలధార అవిచ్ఛిన్నవత్ అని అంటుంది పురాణాలు. అంటే ఒక పాత్ర నుంచి ఇంకో పాత్ర మీద నుంచి నూనె పోసారనుకోండి, కొంచెం కూడా గ్యాప్ రాదు, అలా అనర్గళంగా పడుతుంది కదా, అలా ఉండాలి భక్తి. ఒక్క సెకండ్ కూడా భగవంతుడి నుంచి ధ్యానం తప్పకూడదు. అటువంటి భక్తి రావడానికి ఇదంతా అభ్యాసం చేయమని అంటున్నారు. కానీ చాలా కష్టం ఇది. కలియుగంలో 18 నిమిషాలు 18 సెకండ్లు ఒక వస్తువు మీద ధ్యానం చేయలేము. 18 సెకండ్స్ ఒక విషయం మీద ధ్యానం చేయలేము. మరి ఎలా వస్తుంది అంటే దీనికే ప్రతి అవతారంలో స్వామి వచ్చినప్పుడు ఒక రహస్యాన్ని, అదే రహస్యాన్ని మనకు చూపిస్తూ వస్తున్నాడు. వరాహస్వామిగా వచ్చినప్పుడు చూపించాడు, నరసింహుడిగా వచ్చినప్పుడు చూపించాడు, రాముడిగా వచ్చినప్పుడు చూపించాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎన్నోసార్లు చూపించాడు. దాన్ని శరణాగతి అని అంటున్నాం మనం. ముందుగా వరాహస్వామి ఒక 5 నిమిషాలు, ఎక్కువ విసిగించను, చాలా ముఖ్యమైన విషయం ఇది తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అవతారం దసరా రోజైనా శ్రద్ధగా వినండి, మీకు చాలా జీవితానికి పనికొచ్చే విషయం. వరాహ పురాణంలో కూడా భూదేవికి ఉపదేశం చేస్తున్నాడు. దాంట్లో వరాహస్వామి ఏమంటున్నారంటే స్థితే మనసి సుస్వస్తే శరీరే ధాతు సామ్యే స్థితే స్మర్త విశ్వరూపంచ మామధం తతస్థు మ్రియమాణం తు కాష్టపాషాణ సన్నిభం అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అని అంటున్నారు. లాస్ట్ గా చెప్తున్నారు ఈ ఉపాయం. అంటే భూదేవి అడుగుతుంది, మీరు చెప్పే ఉపాయాలన్నీ చాలా కష్టంగా ఉన్నాయి, సులభంగా ఒక ఉపాయం చెప్పండి మన పిల్లలు రక్షింపడానికంటే. అప్పుడు వరాహస్వామి అంటున్నారు, వాడు జీవితం, వాడి శరీరం అంత స్థితే మనసి సుస్వస్తే, వాడి మనసు కుదుటిగా ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యకరంగా వచ్చినప్పుడు ఒక్కసారి వాడు ఒక ఆచార్యాన్ని ఆశ్రయించి ఒక్కసారి నా దగ్గర శరణాగతి చేశాడంటే దాని తర్వాత వాడు అంతిమ కాలంలో వాడు కాష్టం అంటే వాడు రాయి అవ్వనివ్వండి, పాషాణం కర్ర కట్ట ఉంటుంది కదా, అలా అయిపోనివ్వండి, వాడికి నేను గుర్తు రాకపోయినా పర్వాలేదు, వాడు ఆ రోజు చేసింది నేను స్మరించుకొని అహం స్మరామి మద్భక్తం అయామి పరమాం గతిం అని అంటున్నాడు. వాడు ఒక ఆచార్యుని ఆశ్రయించి ఆ రోజు చేసిన శరణాగతిని నేను గుర్తుపెట్టుకొని నేను వాడి చెయ్యి పట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్తాను అనేది వరాహస్వామి ప్రతిజ్ఞ. నృసింహావతారంలో కూడా వచ్చింది, నృసింహ పురాణంలో ఉంది. దాని తర్వాత రామావతారంలో రాముడు కూడా ఇదే అంటున్నాడు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచదే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని అంటున్నాడు విభీషణుడి దగ్గర. సకృత్ ఒక్కసారి నా దగ్గర శరణాగతి చేసి రామానేన నీవాడిని ఒకసారి ఒక ఆచార్యుని ఆశ్రయించి శరణాగతి చేస్తే అభయం సర్వభూతేభ్యో దదామి, వాడు భూత భవిష్య వర్తమానంలో నేను అభయం ఇస్తున్నాను, నేను వాడిని రక్షిస్తానని. ఏతత్ వ్రతం మమ, ఇది నా వ్రతం, ఇది నా ప్రతిజ్ఞ. రాముడు మాట తప్పడు అంటున్నాడు కదా, ఇదే వ్రతం, నేను అవతారం చేసిందే దీనికి అంటున్నాడు విభీషణుడి దగ్గర. దాని తర్వాత కృష్ణుడు ఎన్నోసార్లు చూపించాడు ద్రౌపది శరణాగతి, గోపికల శరణాగతి చాలా చూపించాడు. 2 ముఖ్యమైన విషయాలు, ఎందుకంటే మనకి సమయం అవన్నీ చూడడానికి అవకాశం లేదు కాబట్టి 2 ముఖ్యమైన విషయాలు. ఒకటి ఏంటంటే మహాభారతంలో అశ్వత్థాముడు నారాయణాస్త్రం వేస్తాడు. నారాయణాస్త్రం వేసినప్పుడు అర్జునుడు దానికి ప్రత్యక్షంగా ఏది వేయాలో తెలియదు. వేయనప్పుడు అర్జునుడిని అంటాడు, అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు, వచ్చేది నారాయణాస్త్రం, ఏం చేయాలో తెలియదు అంటే నారాయణాస్త్రానికి ఒకటే పరిష్కారం, చేతులు ఎత్తి దండం పెట్టి శరణాగతి చేయి, ఎందుకంటే అస్త్రం నాది. నారాయణుడి దగ్గర నారాయణుని జయించాలంటే వాడి శరణాగతి చేయాల్సిందే, ఇంకో ఏది దారి లేదంటే అర్జునుడు చేటెత్తి నమస్కరించగానే అర్జునుడి మెడలో మాలలా అయిపోతుంది. అయితే అశ్వత్థాముడి తర్వాత వేదవ్యాస స్వామి దగ్గర వెళ్ళి, మా నాన్న ద్రోణాచార్యులు నారాయణాస్త్రం అంటే చాలా గొప్పది అన్నారు, అది పని చేయలేదంటే, అశ్వత్థామ అని ఒక విషయం అర్థం చేసుకో, నీ దగ్గర నారాయణాస్త్రం ఉంది, అర్జునుడి సైడ్ నారాయణుడే ఉన్నాడు, అటు శరణాగతి వాడు ప్రపన్నుడు, వాడే గెలుస్తాడు. అందుకే ఏమంటున్నారు కృష్ణుడు, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతిదే అంటున్నాడు. నన్ను ఎవడు శరణాగతి చేస్తాడో, ప్రపత్తి అంటే శరణాగతి, నన్ను నా దగ్గర ఎవరు శరణాగతి చేస్తాడో వాడే మాయ నుంచి రక్షింపబడతాడు అన్న విషయం అంటున్నాడు. చివరిగా కృష్ణుడు చెప్పేది కూడా అదే. చెప్పేటప్పుడు కృష్ణుడు, ఇప్పుడు నేను ఒక రహస్యమైన ఉపాయం చెప్తున్నాను, చాలా గుర్తుపెట్టుకోని అంటున్నాడు అర్జునుడికి. 18వ అధ్యాయం
ఆ శ్లోకం అంతా మీకు తెలిసే ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం, అది మంత్రం అంటున్నారు మన సంప్రదాయంలో. ఏంటంటే సర్వధర్మాలు అంటే అన్ని ధర్మాలు వదిలేసే అనేది కాదు, అది కాదు అర్థం. మోక్షం పొందడానికి వేరే ధర్మాలన్నీ వదిలేసేయి. ఎందుకంటే అక్కడ కంటెక్స్ట్ మోక్షం గురించి. నువ్వు నన్ను ఎలా పొందాలో ఆలోచిస్తున్నావు కదా, వేరే ఉపాయాలన్నీ మర్చిపో. ఇప్పుడు ఒక ఉపాయం చెప్తున్నాను. మామేకం శరణం వ్రజ, నా దగ్గర శరణాగతి చేయి. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, నేను నీ పాపాలన్నీ తొలగించి మోక్షం ఇస్తాను. మా శుచః, భయపడద్దు, డోంట్ వరీ అని అంటున్నారు కదా ఇప్పుడంతా. ముందు చెప్పింది కృష్ణుడే. సర్వపాపే, చాలా అందమైన వాక్యం. సర్వపాపేభ్యో సర్వధర్మాన్, ఒకవైపు మొత్తం మాం ఏకం, అన్ని వదిలేసి నా ఒక్కడిని పట్టుకో. అన్ని వదిలేసి నా ఒక్కడిని పట్టుకో అంట. అయితే ఈ విషయాన్ని చూపించడానికే వెంకటేశ్వర స్వామి అవతారం. వెంకటేశ్వర స్వామి యొక్క ముద్ర ఎలా ఉందో చూడండి. ఈ చెయ్యి ఇలా ఉంటుంది, ఈ చెయ్యి ఇలా ఉంటుంది. ఈ చేత ఏమంటున్నాడు, వేరే ఎవరి దగ్గర వెళ్ళొద్దు, నా దగ్గరికి రా అంటున్నాడు. దాని తర్వాత వేరే అన్ని మర్చిపో, నా కాళ్ళని చూడు, ఇక్కడ చూడు, నా కాళ్ళని పట్టుకో అని అంటున్నాడు. అదే వెంకటేశ్వర స్వామి యొక్క శరణాగతి రహస్యం. దాన్ని ప్రచారం చేయడానికే అందుకే మాయావి పరమానందం త్యక్వా వైకుంఠం ఉత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. వైకుంఠం ఉత్తమైనది అక్కడే ఉండొచ్చు కదా, కానీ స్వామి పుష్కరిణీ తీరే ఇక్కడ రావాలి, ఇక్కడ అవతరించాలని ఇక్కడ వచ్చాడు. మళ్ళీ ఎలా ఆ శరణాగతి సరే ఇలా చూపిస్తే అర్థమైపోతుందా? కృష్ణుడు చెప్తేనే అర్థం అవ్వలేదు, ఇంకా ఆయన ఒక ముద్ర చూపిస్తే అర్థం అవుతుందా అంటే, అందుకే ఏమంటున్నారు, ఇవాళే వెంకటేశ్వర స్వామి ఒక అవతారం చేస్తున్నాడు. భాద్రపద మాసగద విష్ణు విమలక్షే వెంకట మహీద్రపతి తీర్థదిన భూతే ప్రాదురభవజ్జగతి దైత్యరిపుకంట హంత కవితార్కిక గురుమూర్త్య అన్నట్టున్నారు. వేదాంత దేశిక స్వామి లాగా ఒక అవతారం చేస్తారు. రామానుజ సంప్రదాయంలోనే ఈ శరణాగతి రహస్యం ఉంది, వేరే వాళ్ళకి అంతగా తెలియదు పాపం. చాలా ఉపాయాలు ఉన్నాయి, అవన్నీ నేర్పిస్తున్నారు. కానీ రామానుజ సంప్రదాయంలో ఒక ఆచార్యుని ఆశ్రయించి, స్వామి నేను శరణాగతి చేయాలనుకుంటున్నాను అంటే మీ కోసం వాళ్ళు శరణాగతి చేసి పెడతారు. అదొక ఉపాయం ఉంది, ఎలా చేయాలి అని వాళ్ళకే తెలుసు. వాళ్ళు చేసి పెట్టగానే దాని తర్వాత మీరు ఎలా ఉన్నా, వరాహస్వామి చెప్పారు కదా, మీరే కృష్ణుడిని మర్చిపోండి కావాలంటే, కృష్ణుడు మిమ్మల్ని మరవడు. అదే ఉపాయం, శరణాగతి రహస్యం. అది చేసి పెడితే, ఇప్పుడు చిన్నజీరి స్వామి ఉన్నారు, అహోబివటం స్వామి ఉన్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి ఆశ్రయిస్తే శరణాగతి అనుష్ఠానం చేసి పెట్టండి అని అడిగితే వాళ్ళు శరణాగతిని చేసి పెడతారు. పెడితే దాని తర్వాత మీరు ఏది చేసినా చేయకపోయినా ఈ శరీరం విడిచిపెట్టగానే ముక్తి అని ఉంది. ఇది స్వామివారి ప్రతిజ్ఞ. చాలా రహస్యం, చాలా విస్తారంగా ఉంది శాస్త్రం. కానీ ఇది విషయం, మీరు ఇంకేం చేసే అవసరం లేదు. మీ పని ఇంకా మీరు చేసుకుంటూ, మీరు కృష్ణుడి కోసం ఏదైతే చేయాలో చేసుకుంటూ వెళ్ళండి. ఇదేంటంటే ఏమంటారంటే మన సంప్రదాయంలో జ్వరంగా ఒకటి ఉందనుకోండి, వాడు అన్నం పాలు తాగాలి. ఆయుర్వేదంలో అన్నం పాలు తింటే జ్వరం తక్కువ అవుతుంది అని ఉంది. మనకి బాగా ఇవాళ పండుగ, ఈ రోజు కూడా అన్నం పాలుతోనే పరమాన్నం చేసుకుంటాం. కాబట్టి మనకి జ్వరం వచ్చినప్పుడు కూడా అన్నం పాలే మనకి ఉపాయం. మనకి పండుగ వచ్చినప్పుడు కూడా అన్నం పాలే మనకి ఉపాయం. అలానే ఉపాయం తెలియని వాడు ఇదే నేను కష్టపడి నేనే నా చేతితో ముక్తిని పొందాలి అని చేసేవి ఈ ప్రక్రియలన్నీ, ఈ యాగం, జపం, తపస్సు ఇవన్నీ. కానీ ఆల్రెడీ మనకి ఉపాయం వచ్చేసింది ఒక ఆచార్య సంబంధం వల్ల. ఆయన వల్ల ముక్తి వచ్చేసింది. ఆయన ఆల్రెడీ శరణాగతి చేసేసారు కాబట్టి ముక్తి వచ్చేసింది. ఇప్పుడు బతుకుంటాం, ఏం చేయాలి? అదే జపం, అదే యాగం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇది పండుగలో పాయసం తిన్నట్టు. అది ఆరోగ్యం సరిలేని వాడు తినేది, శరణాగతి చేయని వాడు చేసేది అనుష్ఠానం అంతా. శరణాగతి చేసిన వాడు గుడిలో పూజ, జపం, హోమం, యాగం అవన్నీ చేయడం అనేది, నామ సంకీర్తనం అన్నీ చేయడం అనేది, అది వాడు ఆల్రెడీ సుఖంగా ఉన్నాడు. వాడికి మోక్షం గురించి చింత లేదు. ఆచార్యుని ఆచరణ వల్ల ఆ రోజే వచ్చేసింది. ఇప్పుడు వాడు చేయాల్సింది బతుకున్నంత వరకు ఏం చేయాలి? నాకు అంత ఉపకారం చేసిన కృష్ణుడిని స్మరిస్తూ నేను బతుకుతాను అంటే ఒక జీవితం చాలా సార్థకం అయిపోతుంది. ఇదే చాలా కలియుగంలో చాలా ప్రాక్టికల్ అయిన ఉపాయం. దీన్ని చూపించడానికే రామానుజాచార్యుల వారు, అంటే 32 విషయాలు ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో లాస్ట్ విషయం ఇదే, న్యాస విద్య అని పేరు. మహర్షులందరూ సరిగ్గా చెప్పలేదు దీని గురించి, ఎందుకంటే వాళ్ళ తపస్సుకి ఇది చాలా సింపుల్. కాళ్ళు పట్టుకుంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద జపాలే, యాగాలు చేసేవాళ్ళు.
అందుకే దీని గురించి ప్రచారం చేయలేదు. కానీ కలియుగంలో ఇది ఒక్కటే పనిచేస్తుంది అని రామానుజాచార్యుల వారు శరణాగతి చేసినప్పుడు రంగనాథ స్వామి అంటున్నారు, రామానుజాచార్యుల వారు శరణాగతియే శరణాగతి గద్యం. దాంట్లో రంగనాథ స్వామి ప్రతిజ్ఞ చేస్తున్నారు శ్రీరంగంలో, రామానుజ నీకే కాదు నీ సంబంధం ఎవరెవరికి ఉందో అందరికీ నేను ముక్తి ఇస్తాను. నీ సంప్రదాయంలో వచ్చి నీ సంప్రదాయంలో వచ్చిన ఆచార్యుల దగ్గర వాళ్ళు దీక్ష సమాశ్రితులు అయితే, శరణాగతిని అనుష్ఠించిన వాళ్ళైతే నీ సంబంధం ఉండడం వల్ల వాళ్ళకి ముక్తి అని అంటున్నాం. అంటే ఇది ఎలా అంటే మన సంప్రదాయంలో ఒక ఉదాహరణ చెప్తారు. ఒక కొండ నుంచి ఇంకో కొండ ఒక సింహం దాటుతుంది అనుకోండి. ఆ సింహానికి కాళ్ళకి చాలా దోమలన్నీ పట్టుకొని ఉన్నాయనుకోండి. ఆ దోమలు ఏం ఉపాయం చేసే అవసరం లేదు. ఈ సింహం ఇక్కడ నుంచి అక్కడ దొరికిందంటే దోమలు కూడా సింహంతో పాటు వెళ్ళిపోతాయి. అలానే రామానుజాచార్యుల వారి కాళ్ళు పట్టుకుంటే మనం ఏం చేసే అవసరం లేదు, ఆయన కృప వల్ల మనకి ముక్తి వస్తుంది అనే విషయం. అయితే రామానుజాచార్యుల వారు ఇది విస్తారంగా చెప్పి వెళ్ళిపోయారు, అందరికీ అర్థం అవ్వలేదు. చాలా ఇప్పుడు కూడా రామానుజాచార్యుల వారి సంప్రదాయం మీద ఎన్నో వర్బల్ అటాక్స్ ఎన్నో అవుతున్నాయి. సంప్రదాయం సరికాదు, అది కాదు, ఇది కాదు అని. దాన్ని స్థాపించడానికే వెంకటేశ్వర స్వామి వేదాంత దేశికులుగా అవతారం చేసి రామానుజాచార్యుల వారు కోట కడితే ఆ కోటని సంరక్షించడానికి ఒక కాంపౌండ్ వాల్ లాగా ఎన్నో గ్రంథ నిర్మాణాలు అన్ని చేసి శరణాగతి అంటే ఏంటి అని ఎన్ని గ్రంథాలు రాశారో, ఎంత ప్రచారం చేశారో. శ్రీరంగాన్ని రక్షించారు, తిరుమలను రక్షించారు, కాంచీపురాన్ని రక్షించారు. ఆ వేదాంత దేశిక స్వామి సాక్షాత్ శ్రీనివాస స్వామి యొక్క అవతారం. ఆ స్వామి వారి అవతార దినమే ఇవాళ. వెంకటేశ్వర స్వామి తానే ఇలా వెంకటేశ్వరుడిగా అవతారం చేసి ఇలా వేదాంత దేశుడిగా తానే అవతారం చేస్తున్నారు. కాబట్టి అందుకే శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్గోమే సన్నిధత్తాం సదాహృది. ఆ వేదాంతాచార్యుల వారు ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి అవతారమో ఆయన నా హృదయంలో ఎప్పుడు కొలువై ఉండని అని శ్లోకానికి అర్థం. ఆ వేదాంత దేశిక స్వామి వారి అనుగ్రహం వల్ల వేదాంత దేశిక స్వామి వారు ఎన్నెన్ని రాశారో వారు లేకపోతే, వారి గ్రంథాధ్యయనం చేయకపోతే మనకి విషయం అర్థం కాదు. మన ఆచార్యులు అంటున్నారు, గురౌవాది హంసాంబుదాచార్య శిష్యే జనాభక్తిహీన ఇతీంద్ర ప్రియాసు. వేదాంత దేశిక స్వామి వారి మీద భక్తి లేకపోతే రామానుజాచార్యుల వారి అనుగ్రహం కలగదు. రామానుజాచార్యుల వారి అనుగ్రహం కలగకపోతే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలగదు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలగకపోతే కుతో ముక్తి వార్త ఇదాద్రవిధ, నీకు ఇంకా మోక్షం ఎక్కడ వస్తుంది అని అంటున్నాం. కాబట్టి మనం మన సంప్రదాయంలో ప్రతి ఏకాదశి శ్రీమద్ రామాయణ ఉపన్యాసాలు అవుతున్నాయి. అక్కడ వేదాంత దేశిక స్వామి వారి నిర్వాహాలే చాలా చెప్తూ వస్తున్నాం. రామానుజాచార్యుల వారి వేదాంత దేశిక స్వామి వారిని వినే వాళ్ళకి తెలుస్తుంది ఆ అనుభవం ఏంటో. 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోండి. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, వేదాంత దేశిక స్వామి వారు, రామానుజాచార్యుల స్వామి వారి అనుగ్రహం వల్ల మీ అందరికీ ఆ శరణాగతి ఉపాయం యొక్క గొప్పతనం అర్థమయ్యి మీరందరూ ఇటువంటి గొప్ప సదాచార్య సంబంధం మీకు అందరికీ దొరికి మీరందరూ ముక్తులయ్యాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అన్నమాచార్యుడు కూడా ఇదే అంటున్నాను, చేరి యశోదకి శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రినితడు అన్నవాడు అన్నమాచార్యుడు. యశోదకి ఈయన శిశువు, బ్రహ్మకి తండ్రి, అన్ని వరుసలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయనకి ఎవరు, ఈయనకి ఎవరు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ చివరిలో అంటున్నారు, సంగతి మా వంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాద్రిపుడితడు. కానీ ఈయన ఎవరైనా ఉండనివ్వండి, కృష్ణుడు ఎవరైనా ఉండని, కానీ మేమందరం శరణాగతులం, మాకు వేరే ఉపాయమే తెలియదు. మేము ఆచార్యులను ఆశ్రయించాం, శరణాగతి చేశాం. కాబట్టి ఈయన ఎవరైనా, ఈయన రాముడైనా సరే, కృష్ణుడైనా ఎవరైనా సరే, మమ్మల్ని ఉద్ధరించడానికి కోసం వెంకటేశ్వరులా వచ్చాడు కదా. కాబట్టి మాకు సంగతి మా వంటి శరణాగతులకు అంగము శ్రీ వెంకటాద్రిపుడితడు, ఈయన మా వెంకటేశ్వరుడే అని అంటున్నారు. కాబట్టి ఆయన ఒక్కటే ఉపాయం, అది చూపించడానికే ఈ సంప్రదాయాన్ని, రామాను సంప్రదాయాన్ని ప్రవర్తనం చేస్తూ ఉన్నాడు ఆ శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడి అనుగ్రహం వల్ల మీరందరూ కూడా ఈ శరణాగతి మార్గం యొక్క గొప్పతనం తెలుసుకొని ముక్తులవ్వండి. హెచ్చరిక. గోవిందా గోవిందా ఏడుకొండలవాడ.